ఒరే కుర్రాడా, ఏంట్రా ముసలాడా? బాదం పొడి అలా వెళ్ళాలి. నడిసి అది కాదే, ఎటువైపు వెళ్ళాలని. ఇటైపెళ్ళ. ఇటు నుంచే కదా వచ్చాను. అయితే ఇటెళ్ళు. థ్యాంక్స్ రా కుర్రాడా. తమ్ముడు ఏంటన్నయ్యా? బాదం పొడి వెళ్ళాలి. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? ఇటెళ్ళాలి. ఏంటి కాలంలో నుంచా? పర్వాలేదు, బలగట్లేదు. ఎలా వెళ్ళాలా? ఇలా. అయ్య బాబాయ్, అచ్చి బాబు, ఏంటా సౌండ్? ఏం లేదు సుబ్బు, నీళ్ళలో రాళ్ళెత్తి మునిగిపోతున్నాయి, మనిషిని ఎత్తి ములుగుతాడు తేల్తాడని ఒకటి దోసేశాను. ఓర్నా తెక్క శంకరయ్యో, మనిషిని దోస్తావా? 10 నిమిషాలు పట్టుకుంటే చాలు, ప్యానల్ మీద ఏదో తీసుకొస్తారు. దీనికి కూడా ప్రశాంతంగా వెళ్ళడం. తేల్తున్నాడు, ములుగుతున్నాడు, వచ్చిదాకా ఆగలేపోతున్నాడు. వస్తున్నాడు, ములుగుతున్నాడు, తేల్తున్నాడు. కాళ్ళు చేతులు ఆడితే కాసిన మంజీలు తాగు. సుబ్బు సుబ్బు అన్న రాయలు తీమని చెప్పవా? ఆడనే మనం తీయాలి, ఇంకా రాళ్ళు ఎలా తెస్తారా? వస్తున్నానురా. పో నువ్వు తీవా? మునిగిపోయాడు, తేలిపోయాడు. అలాగే ఉండరా, అక్కడే ఉండు. సుబ్బు సుబ్బు నా రాయలు తీమని చెప్పు. అక్కరా అయ్యి బాబాయ్, ఈ స్వాతి ముచ్చింగాడు కూడా వద్దు ఏడేంటి? రక్షించండి, కాపాడండి. నీ అబ్బా, నేను కాపాడు చాలా సేపు అయిందిరా. ఎన్నిసార్లు కాపాడాలి? ఇలా ఎక్కడున్నా? వస్తున్నాను. బాదం పొడి ఎటు వెళ్ళాలా? ఇటేరా, దూకే. అటైతే రాను, మా ఊరు వెళ్ళిపోతాను. చూడు, నీ వల్ల బీడీ కట్ట ఎలా తడిసిపోయిందో. తడలేదు, ఈత కొట్టింది. బీడీ కట్ట ఈత కొట్టిందా? ఓరు నా మైదారి మెలిగాడు, నీ వల్ల నాకు ఎన్ని కొత్త విషయాలు తెలిసిపోతున్నాయో. రా, నీకు ఈత రాదు కదా, నువ్వెందుకు దూకో కాల్లోకి? నాకు ఈత వచ్చారు అది తెలుసుకుందారని. మా ఫాదరే. తెలుసుకున్నావా? ఏది తెలుసుకుని లోపల నోటికి లాక్కొచ్చావు కదా, ఇంకోసారి దూకుతానే. అయ్య బాబు, వద్దురా బాబు, నీకు ఈత రాదు. చేపలు ఎంతున్నాయి, మరి అవి ఈతున్నాయి. చేపలు ఈత్తున్నాయని, పక్షులు ఎగురుతున్నాయని మనం ట్రై చేయకూడదా? పద ఇంటికి వెళ్దాం. రాజేశ్వరమ్మ గారు, రాజేశ్వరమ్మ గారు. ఆపండి. మూడోసారి పిలవడానికి మా చల్లా ఏం కోర్టులో ముద్దాయి కాదు, ఈ ఇంటి యజమాని. ఏంటి ఇలా వచ్చారు? కౌలు డబ్బులు ఇచ్చేద్దామని వచ్చామండి. భలే ఊరే, గుడికి ఏమన్నా తీసుకెళ్ళామనుకోండి, డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇచ్చేస్తావా? మధ్యలో ఉన్న పోజారికి ఇస్తాం. ఇలా ఇచ్చేయండి, ఇలా ఇచ్చేయండి, మా సెలవుకి నేను ఇచ్చేస్తా. అది కాదండి, ఆవిడకి ఒకసారి కనిపించి వెళ్దామని. మా అక్క ఏమైనా మంచాలు మల్లేశ్వర టైప్ అనుకుంటున్నారా? ఎవడో పడితే ఆడికి కనిపించేయడానికి గొప్పింటి లేడీస్. అంత గబుక్కుని బయటకు రారు. మా అన్నకి ఇచ్చాను, పర్వాలేదు. ఈయన ఎవరనుకుంటున్నారు? భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అమ్మిక అగరబత్తి. మా అక్కకి మీలాంటి వాళ్ళకి మధ్య ఈయనే ఒత్తి. అమ్మని మర్చిపోలేము, అంబికని మర్చిపోలేము. మంచిదండి. ఏం బ్రదర్, నువ్వు ఒక్కడే నొక్కేస్తున్నా? అమ్మ నొక్కట్లేదు, నీ వాటా తీసి దాచిపెడతా. మాకు లుంగీలు ఉన్నాయి, మాది మేము దాచుకోగలం. స్టాప్ దేర్. కంచే చేను మేస్తే, కాంపౌండ్ వాలే కబ్జా చేస్తే, అడుగడుగున మోసం దగాలతో నిండిపోయిన మన సమాజంలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి. బంధం బంధుత్వాలను సైతం మరిచి అయిన వాళ్ళనే మోసం చేస్తున్న మీ ఆటలు ఇక ఎంతో కాలం సాగబో. ఏదో ఒక సీజన్ లో మీ పాపం పండుతుంది. బీ కేర్ఫుల్. ఈడొకడో నిఘా కెమెరా లాగా. ఎవడీడు సగం గాలిన సేవలో ఉన్నాడు? మీ వదినకి దూరం బంధువులే. ఈడి దొరికి ఏదో టీవీలో క్రైమ్ న్యూస్ చదివాడంట. ఈ ఎదవకు ఎదవ అలవాటు ఉంది, సడన్ గా ఎంట్రీలు ఎత్తుంటాడు. ఆ టీవీ స్టేట్ లో కూడా అలాగే ఎంట్రీలు ఎత్తుంటేను అక్కడున్న యాంకర్లు న్యూస్ రీడర్లు ఈయన చూసి దడుచుకుని జనాలు తెచ్చుకుంటున్నారంట. దాంతో మేనేజ్మెంట్ ఈయన పీకి పారేశారు. మా ఓడు ఖాళీగా ఉన్నాడు, కథ మీ దగ్గర పెట్టుకోండి అని మీ వదిన రికమెండేషన్ చేస్తేను పెట్టా. మన నొక్కుడు కార్యక్రమంలో అవి అక్కడ లీక్ చేయడు కదా. ఈ స్పాట్ లోనే రెచ్చిపోతాడు, పక్కెళ్తే మర్చిపోతాడు. ఏంటమ్మా? నన్ను టీవీ యాంకర్ ఎప్పుడు చేస్తావు? యాంకర్ అవ్వాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలమ్మా. తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడితే యాంకర్ అవ్వలేవు. 25 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చింది దానిలాగా తెలుగుని మొక్కలు మొక్కలు చేసి మాట్లాడితే అప్పుడు అవుతావు. వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోమ్మా. అలాగే నాన్న. చలమా చలమా. ఏంటన్నయ్యా? మీరేంటే అలా ఖాళీ కూర్చుని కోతులాగా పేరు చూసుకోకపోతే పాపం చెల్లమ్మకి సాయం చేస్తావుగా. నువ్వేంటే చంద్రముఖలా తలెరబోసుకుని మా అక్క కంటే కుక్కితే చచ్చిపోయే తొక్కలో పేలు ఎక్కువైపోయాయి నీకు. వాళ్ళు సాయం చేస్తా అన్నారా, నేనే వద్దన్నాను. చిన్న పనేగా. ఆ లట్టగా వదిలేసామనుకో కంచానికి మంచానికి తప్ప ఎందుకు పనికిరారు. ఇప్పుడేదో పెద్ద పనికొస్తున్నట్టు
ఇదిగో సెల్లమ్మ తాతారావు వాళ్ళు కౌలు డబ్బులు తెచ్చిచ్చారు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంటలు బాగా పండలేదట. మరే వర్షాలు సరిగ్గా పడకపోవడం ఏంట్రా, బానే పడ్డాయిగా. అదే ఇది సరిగ్గా వినిపించు చావలేదు. వర్షాలు ఎక్కువ అయ్యి పంటలు బాగా పండలేదంట. పంటలు పండకపోతే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్నయ్య? నువ్వు అలా ఊరుకుంటే కుదరదమ్మా. నువ్వు అను అలా మొక్కులు పిండి మరీ వసూలు చేస్తాను. వెళ్ళి వాళ్ళను వెనక్కి పిలవమంటారా ఏంటి? నిజం నిలకడ మీద కాకుండా వెంటనే తెలుస్తుంది. ఫోన్లే పాపం, వదిలేయండి. సుభద్ర, ఏంటి వదినా? ఈ డబ్బులు తీసుకెళ్లి లోపల పెట్టామా? వదినా కాఫీ తీసుకురమ్మంటారా? ఇప్పుడు కాఫీ ఏంటి, వద్దులే. దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటుంటే ఇక మంచితనానికి చోటెక్కడ ఉంటుంది? లింగ భేదాలు లేకుండా జరుగుతున్న నేరాల్లో కొంతమంది మహిళలు తీసిపోరు. వాళ్ళ సత్తాను చాటుతూనే ఉంటారు. ఇది నేటి వైనం. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను? ఏం లేదమ్మా, పొద్దున పేపర్ లో వచ్చిందంట, అది మనకు చెప్తున్నాడు. అమ్మా ఏంటన్నా ఇది, ఇలా తడిచిపోయావేంటి? కాలంలోకి దోస్తారమ్మా. వాడెవడో వీడిని కాలువలో తోసేస్తే అడ్డగడతలో నువ్వేం చేస్తున్నావు? ఎవరో ఈయన్ని దోయటం కదమ్మా, ఈయన ఒకడు దోస్తాడు. ఆడిని కాపాడదాం నేను దూకాను. కాకినాడలో పిడుగుపడితే గుడివాడలో ఉన్నాడు గుండె ఆగినట్టు వాడిని ఎవరినో కాళ్ళలో దోసేస్తే నా మేనలు బట్టలు వెళ్తాడిని. పాపం ఈయనకి ఈతొచ్చు అనుకునే ఈయన కూడా దూకేశారండి మరి. ఏరా నిజమా? అవునమ్మా. కొట్టద్దమ్మా, ఇంకెప్పుడు అవన్నీ తోయనమ్మా. అమ్మా 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 వదిలేండి అమ్మా, పాపం పసివాడు. ఇంకెప్పుడు ఎవరిని తోయలేదు. బాబు గారికి ఎవరిని తోస్తలేవే? నన్ను కొడతారేంటమ్మా? నిన్ను పనిలో పెట్టింది వాడు ఇలాంటి పనులు చేయకుండా చూడ్డానికి, చేసిన తర్వాత వాడి కాదు నిన్ను కొట్టాలి ముందు. కొట్టద్దమ్మా. ఆయన దూరం అయినా నేను బ్రతుకుతున్నదే నీకోసం. నువ్వు కూడా దూరం అయిపోతే నేను బ్రతకలేనురా, బ్రతకలేను. ఏడవకమ్మా, ఇంకెప్పుడు కాలంలో దూకును. ఈతరాజు తెలిసిపోయింది కదా, ఏడవకు. వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది. నేనున్నంతకాలం ఏదో విధంగా నెట్టుకొస్తాను. వాడున్నంతకాలం నేను బ్రతికుండలేనుగా. నువ్వేమనుకోనంటే నాదో మాట. ఏమిటి? పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని మనకో శాస్త్రం ఉంది. అచ్చిబాబుకి పెళ్లి చేయొచ్చు కదా. మతుండే మాట్లాడుతున్నావా? వాడికి పెళ్ళేమిటి? తప్పేంటి? మా ఆడపడుచు వాళ్ళ ఊళ్ళో ఒక అతనికి మన అచ్చిబాబు కంటే ఎక్కువ పిచ్చి ఉండేదంట. పెళ్లి చేస్తే కాపురం చేసి మామూలు మనిషి 2 పిల్లలను కూడా కన్నాడంట. నిజంగానా? నీతో అబద్ధమిది చెప్తాను. పైగా మన అచ్చిబాబేమి పుట్టుకతోనే పిచ్చివాడు కాదుగా. 10 ఏళ్ల వరకు బంగారంలా ఉన్నాడు. పిల్లలతో ఆడుతూ తలకి దెబ్బ తగలటం వల్ల అలా అయ్యాడే కాని పెళ్లి చేస్తే తప్పకుండా మామూలు మనిషి అవుతాడు. మీ నోటు వాక్కు పాలించి వాడు మామూలు మనిషి అయితే నాకింకేం అక్కర్లేదు. కానీ చూస్తూ చూస్తూ వాణ్ణి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? కట్నాలు ఇచ్చుకోలేక కన్నె పిల్లలుగానే మిగిలిపోతున్న పేదింటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒక మంచి అమ్మాయిని చూద్దాం. వాడి తలరాత మార్చే అమ్మాయి ఎక్కడుందో? నువ్వా? మగాండని పెద్ద కబుర్లు చెప్పా. ఆడపిల్ల భయపెడితే హడలిపోతావా? నన్ను భయపెట్టింది ఆడపిల్ల. అంటే నేను ఆడపిల్లని కాదా? ముందా బ్యాగ్ తీ. ఏముందా బ్యాగ్ లో? మన భవిష్యత్తు సర్టిఫికెట్స్. ఓ సారీ సారీ. అవును, ఉద్యోగం కోసం రాజమండ్రి వెళ్ళావు కదా, ఏమైంది? నా దురదృష్టం నాకంటే ముందే పరిగెడుతుంది. నేను వెళ్ళేసరికి ఎవరో జాయిన్ అయిపోయి. ఇప్పుడేంటి? నీకు అర్జెంట్ గా పని కావాలి అంతే కదా? నువ్విస్తావా? ఇస్తా. గంట సేపెటు కదలకుండా నా చేతుల్లో ప్రేమ ఖైదీ వైపు జీతంగా నీకు 2 ముద్దులు ఇస్తా. మరి బోనస్లు ప్రమోషన్ల మాట ఏమిటి? అవి ఉన్నాయి. ఏడాది తర్వాత భర్తగా పర్మనెంట్ చేసి 2 ఏళ్లలో తండ్రిగా ప్రమోట్ చేస్తా. నో రిటైర్మెంట్. థ్యాంక్ యూ. అయితే మీ ఉద్యోగంలో నేను వెంటనే జాయిన్ అయిపోతాను. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా.
ఆగాదు ఎక్కడికి ఊపుకుండా వెళ్ళిపోతున్నావు లోపలికి ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ వెళ్ళి క్యూలో నిలబడు అలాగే రేయ్ ఆపండ్రా. పానకంలో పుడకల్లాగా ఈ వాయింపు ఎవరు? మేం బయట మ్యూజిక్ వాయిస్తుంటే లోపల రికార్డింగ్ జరుగుతుందని అర్థం. వాయించకుండా కూర్చుంటే లోపల ఫ్రీ అని సిగ్నల్. నోరు ముయ్యండి. అదేం కాదు, నాకు సంగీతం అంటే ప్రాణం. ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకుందామని. మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు? ఇప్పుడు చెరుకు తోట కొట్టగానే వచ్చేసావు కదా, ఈసారి అరటి తోట కొట్టంగానే వచ్చి. అలాగే బాయ్ బాయ్. హాయ్ మల్లీశ్వరి. హాయ్. పద పద. ఏంటా జోరు? వెయిటింగ్ లిస్ట్ లో నెక్స్ట్ నేనే కదా. నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకోవాలి. రేపురా. అబ్బా అలా అనకే బాబు, నీ కోసం 18 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ తొక్కుంటూ మరీ వచ్చాను. నీకు కావాలంటే మన సూర్యగడ హోటల్ నుంచి బూస్ట్ అట్టుకొచ్చి ఇచ్చేస్తానే. బూస్ట్ వద్దు, హార్లిక్స్ అద్దలా. ముందు ఎవడొచ్చాడన్నది కాదు ముఖ్యం, ఎవడు లోపలికి వెళ్ళాడన్నది ముఖ్యం. హాయ్ కమాండ్ డార్లింగ్. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం నిన్నే. అదేంటి మళ్ళీ ఆడి పిలుతున్నా? ఆడంటే నాకు చాలా ఇష్టం. నిన్నే సుబ్రహ్మణ్యం. ఆడులు పిలుస్తుంది పలకవా? పలికితే రమ్మంటది. సుబ్బు. రమ్మంటే ఎల్లు. ఎక్కడికి? ఏజ్ దగ్గరగా. అది చాలా బ్యాడ్ లేడీ, వెళ్ళకూడదు. ఏంటమ్మా బెట్టు, పిలుస్తుంటే రావే. నేను రాను. పోనీ నేనే వస్తాను. వద్దు. ప్యాంట్ వచ్చి ఇస్త్రీ పెట్టి మీద పడ్డా, ఇస్త్రీ పెట్టి వచ్చి ప్యాంట్ మీద పడ్డా, ప్యాంట్ గా బొక్క. పదరా, మన ప్యాంట్ సింపిల్ ఉంది. పెళ్లి ఏర్పాట్లు బాగా చేశారు కదా. బాగా చేశారు. శుభు, బాగా పొద్దుపోయింది కదా, నువ్వు ఇంటికెళ్ళు. అలాగేనమ్మా. బాయ్ బాబు. బాయ్. నాన్న నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తాను. అలాగే రాలే ఆపు. ఇవి మీకు కాదు మాకు. మీరు కూడా మందు కొట్టారా? హెచ్చి మీ కంపు మాకు కొట్టకుండా ఉండటానికి. అది సరేగానే వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆకు ఒక్క సున్నం అనిపిస్తుంది. అదే నీకు నాకు తేడా. ఈ ఆకులు మనం, ఈ సున్నం మా చెల్లై. ఈ బొక్కలు, ఈ ఆలుకులు, ఈ స్వీట్లు మా చెల్లై ఆస్తులు అన్నమాట. వాటన్నిటిని చుట్టి ఇలా నవ్వులేస్తాం అన్నమాట. భలే చెప్పా బ్రదర్. ఏంటి అంత మేకలు ఆకులు మేసేస్తున్నారు? ఒరే డబ్బా, ఈడిప్పుడు వచ్చాడు. మన మాటలన్నీ విన్నాడేమో. అక్క దగ్గరికి వెళ్ళి వాగితే మనకు బ్యాండ్ అడిపోద్ది. కంగారు పడకండి, ఈడి నోరు నేను మూయిస్తా. అల్లుడు, నువ్వు కూడా కిళ్ళి వేసుకుంటావా? కిల్లి వేసుకుంటే ఏమొస్తుంది? నోరంతా ఎర్రగా పండుద్ది మాలాగా. చూడు. హై, పుచ్చకాయల మీ నోళ్ళు భలే ఉన్నాయే. అందుకే నువ్వు కూడా వేసుకో, నీది పెద్ద పుచ్చక అయిపోతుంది. వేసుకో. మంట! అమ్మా అమ్మా అమ్మా, మంట పోతుంది. అమ్మా మీరు వెళ్ళండి, రేపు మాట్లాడాలి. అలాగే. మంట! అమ్మా! ఏమన్నా ఏమైంది? ఇదిగో ఈ మంచిని లోట పోసుకుని పొక్కులు చూసా. యాపిల్ తిన. అసలు ఏమైంది? అది అది ఎంత చెప్పినా వినకుండా డబ్బాలో సున్నమంతా రాజేసుకుని పాప కిళ్ళి వేసుకున్నాడు. మీకు బుద్ధి ఉందా? ఇప్పుడే కదా ఇంట్లోకి వచ్చాడు, ఒక 5 నిమిషాలు చూసుకోలేరు? ఎదురన్నా నోరు తెరు. ఏడవకున్నా, తగ్గిపోతుంది. అయ్యో, నోరంతా పొంగిపోయింది. గుంట్లు అప్పగించుకునేలా చూడకపోతే వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. డాక్టర్ ఇందా బార్ లో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్దాం. డాక్టర్ కోసం వెళ్ళి క్వార్టర్ కొట్టి రాకండి. మ్యాటర్ సీరియస్. స్టడీ. తమ్ముడు, పాప మన పిల్లలకి మన మీద ఎంత ప్రతిభక్తో. మనం లేట్ గా వస్తాం తెలిసి డోర్స్ బార్లుగా తెరిచి ఉంచేశారు. మీకోసమేనా లేక ఇంకెవరి కోసం అన్నానా? చెక్ చేసుకోండి. ఓ నీ అబ్బా, నేపాల్ గురకాల ఈ టైంలో కూడా ఏటా ఎలా ఈ అనే గుడ్ నైట్. టాటాయిస్. అయ్యా అన్నయ్య, తమ్ముడు అనే తమ్ముడు, మన పిల్లలు మారిపోయారు. మారింది పెడాలి కదా గదులు. అబ్బాబా సారీ రా, ఏమనగా తప్పు అయిపోయింది. తప్పు అయిపోయిందా?
ఇప్పుడే కదా వెళ్ళు. తప్పుంటే ఆ తప్పు కాదు, సోడాలు తక్కువ అవడం వల్ల గదులు మారిపోయాం అంతే. దైద్యం మొగుడు కష్టపడి తాగొస్తాడు, బయట కూర్చుని గదిలోకి దారి చూపించాలన్నా ఇంక జ్ఞానం కూడా లేదు నీకు. నీకు కూడా చిచి ఆ నోరు కంపు కొడుతుంది. కిల్లైనా వేసుకోండి, మీ చెల్లెలు వచ్చే టైం అయింది. మా అక్క కూడా బార్కి వెళ్ళిందా? వీరయ్య చౌదరి గారి ఇంటికి పెళ్లికెళ్ళిందండి. కర్మ రండి.